ఇది ఎక్కడిది కొన్ని దానికి తిరిగి అంబటి రాంబాబు గారు లేదా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి నువ్వు నేను కలిగిపెట్టిన ఉదంతాలు ఉన్నాయా? ఇంకొకటి ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో మెజరబుల్ ఫెయిల్యూర్ అండ్ ప్యాథటిక్ గా కనబడుతుంటే అనితమ్మ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వీళ్ళందరూ పొలిటికల్ వెంజంటాల గురించో లేకపోతే పొలిటికల్ లో మా వీటో పవర్ అన్న దగ్గర రాయల్ గారు ఇందాక కాపులు అన్న దగ్గర అన్న మీరు రాయలసీమే కదా కరెంట్ రాయల్ రెడ్డి సామాజిక వర్గానికి కాపనే రాస్తారు బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి కాపనే ఉంటుంది విషయం ఇది అయిపోయినండి. కాపు సామాజిక వర్గంలో రెడ్డి వాళ్ళు వచ్చి ఎలా చిచ్చు పెడతారు వాళ్ళ కాపుని పరిగణించుకుంటుంది దగ్గర. మూడో విషయం మీ పవన్ కళ్యాణ్ గారు లాగా అచేతన స్థితిలో ఉన్న కాపులు కాదు కదా వైఎస్ఆర్సీపీలో ఉన్న అంబటి రాంబాబు గారు కానీ పేరున్నాని కానీ కలిబడి తిరగబడి మాట్లాడుతున్నారు. ఒరిజినల్ వైబ్రేషన్స్ కనబడుతుంది మీ వాళ్ళు తిమిడిగా కనబడలేదు. తెలుగుదేశంలో కాపులు కనబడితే మీరు తెలుసుకోండి సార్ నేనే ముఖ్యమంత్రి మాతో నిలబడిన మాట పవన్ కళ్యాణ్ దగ్గర ఏ కుల ప్రాతిపదిక తెలుసుకోండి. నిజంగా కాపులు ముఖ్యమంత్రి అయితే మేము కూడా స్వాగతిస్తాం సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు ఎందుకు మేము మొయ్యాలి మీరు పవన్ కళ్యాణ్ మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు కలిసిపోండి కలవకుండా పోండి మాకు అభ్యంతరం లేదు.